భక్తురాలను వెతుక్కుంటూ వచ్చాను నాయన. భక్తుల్ని మాత్రమే కాదు, పాపాత్ముల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? నా రక్తాన్ని చిందించి చంపిన హంతకుల్ని ప్రతీకారం తీర్చుకుంటాను. నా నాగమణిని సొంతం చేసుకుంటాను. గాయత్రి, వస్తున్నానండి, మీకే పాలు కలుపుతున్నాను. అమ్మా, ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలనిస్తాను. నా మొదటి విరోధిని అంతే చేస్తాను. ఏమండి, పాలగా పిల్లకరేసా? పర్వాలేదు, పాప నాన్న కోసం ఆశగా తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరాశ అయిపోయింది. డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో, మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు, పడుకో పడుకో దాన్ని పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. పదండి పదండి. దరిద్ర ప్రభుత్వ, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా, సార్, ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్, ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ షా హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు ఉంటే మత్తుగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నా రాజా, ఏమిటా ఒళ్ళంతా ఈ గాయాలు? గద్దె రక్కిందమ్మా. గద్దె రక్కిందా? అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు.
ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది. అయ్యో. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. కమాన్ కమాన్. మీరు నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసి అవును శాంతి, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణ్ణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళలాగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నాడు. ఆయన కాదా అని డౌట్ గా ఉంది. బ్రోని 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 ఈ ఫోటో చూపించా. శాంతి, ఏమిటండి? నా అనుమానమే నిజమైన శాంతి. ఆ రోజు జీప్ లో తప్పించుకుంది రాజా వాళ్ళ నాన్నే. ఊరి పాపాత్ముడా, అతనిపై పగ తీర్చుకోవాలని నాగరాజు రాజా దేహంలో నాకు చాలా ఇష్టం. గుడ్. నేను కళ్ళ గంటలు కట్టుకుంటాను. మనం దాగుడు మూతలాట ఆడుకుందాం. రాజా, నువ్వు పోయి దాక్కో. రెడీ. రాజా, నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా. కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసి తలకపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను. కానీ నా బిడ్డ నాశనానికే నువ్వు తాపరిస్తా అనుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా, దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మందు రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేనే నాగశక్తిని. మనం అన్నా తమ్ముళ్ళే కదా, ఆ అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకోవడమే కదా ధర్మం. దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు. విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. తెనాలి
చిక్కు బం ఏంటమ్మా దేవుడు సాక్షిగా అడుగుతున్నాను నిజం చెప్పు నువ్వెవరు రాజా లోకంలో నేను రాజాది కానీ నీలో ఉన్న శక్తి నాగశక్తి పుట్టులో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది అదొక్కటే కారణం